జై శ్రీరామ్ అండి. మీలో ఎవరైనా ముక్కు ఎక్కడ అంటే ఎలా చూపిస్తారు? డైరెక్ట్గా నా ముక్కు ఇక్కడ ఉందని ముక్కు మీద చూపిస్తామా? కొంతమంది చుట్టూ తిప్పుకొని వచ్చి నా ముక్కు ఇక్కడ ఉందని చెప్తారనమాట. ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైందా? మనం పూజకి, హోమానికి, గుడికి వెళ్తున్నామని చెప్పి పైకి చెప్పేది ఒకటి, తీరా చూస్తే పార్లర్కి, తర్వాత బట్టల షాపింగ్కి, ఇవన్నీ ప్రమోషన్స్ అన్నమాట. మీ అందరికీ డౌట్ రాలేదా? సడన్గా ఈ మధ్య కాలంలోనే ఇల్లు కొన్నామని చెప్పారు, మళ్ళీ రీసెంట్గా ఒక ప్లేస్ కొంటున్నాము, అది తోటలాగా వేసుకోవాలి అని చెప్పారు. ఇలా చెప్తున్నప్పుడే మీకు ఒక డౌట్ రావాలి, ఏం సంపాదిస్తున్నారు, ఏముందని ఇంత ప్రాఫిట్ ఎలా వస్తుంది అనేది మీ అందరికి అర్థమైందా? ఎందుకంటే ఫుల్ ఆఫ్ ప్రమోషన్స్, ఫుల్ ఆఫ్ శాలరీ. యూట్యూబ్లో శాలరీ, విపరీతమైన శాలరీ వస్తుంది, అలానే ఫుల్ ఆఫ్ ప్రమోషన్స్. అసలు ఒక చిన్న ల్యాండ్ తీసుకుంటే అండి, ల్యాండ్ దగ్గరికి వెళ్ళింది చూపించడానికి ఒక వీడియో, దాని గురించి చెప్పడానికి ఒక వీడియో, అండ్ అక్కడ క్లీన్ చేయడానికి ఒక వీడియో, ఆ తర్వాత మొత్తం దానికి సంబంధించి ఏం పెట్టాలని డెసిషన్ తీసుకోవడానికి ఒక వీడియో, ఆ తర్వాత ఇంటి గురించి, ఇల్లు చేసుకోవాలి అని ఒక వీడియో, లేదా కూరగాయలు ఒకటి ఏదన్నా కూడా అంటే రేకుల షెడ్ లాంటిది వేసుకోవాలా అని చెప్పి ఒక వీడియో. ఇన్ని వీడియోస్ తిప్పి 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 ఎలా ఉంది? నేను చెప్పాను కదా ఇందాక, ముక్కు ఎక్కడుందంటే డైరెక్ట్గా చూపించకుండా చుట్టూ తిప్పుకొని రావడం అంటే ఇదన్నమాట. ఇలాంటి వ్యవహారాలు చేసే వాళ్ళని అలానే అనాలన్నమాట. చుట్టూ తిప్పి చూపిస్తారనమాట. నా ముక్కు ఎక్కడుందంటే చుట్టూ తిప్పి ఎక్కడుందని చూపిస్తారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, సరే చూపిస్తే చూపించారు, చేస్తే చేశారు, కరెక్టే. కానీ అదంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాని మీద కంటిన్యూషన్ వీడియోస్ ఏంటండి? అసలు ఇప్పుడు ఏదైనా ఒక ఫ్లాట్ కొనేటప్పుడు మీరు ఓపెన్ ప్లేస్ తీసుకోండి, లేకపోతే ఇల్లు తీసుకోండి, ఏదైనా తీసుకోగానే ఫస్ట్ మనం చూసేది ఏంటంటే కూడలి అంటే 3 రోడ్ల సంగమం అనమాట. 3 రోడ్లు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ కరెక్ట్గా కలిసే చోట ఇల్లులు కానీ స్థలాలు కానీ తీసుకోరు. ఎందుకంటే మన వాళ్ళందరికీ ఒక నమ్మకం, అది కలిసి రాదు, అది కీడు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. సో అందుకని మనం అందరం ఏం చేస్తామంటే అలాంటి ఇళ్ళని కానీ అలాంటి స్థలాలను కానీ మనం కొనుగోలు చేసుకోము. ఒకవేళ మనకు ఆ నమ్మకం లేదంటారా, అసలు నిజం మనం కరెక్ట్గా రూల్స్ అనేవి వాస్తు ప్రకారం అనేది పాటించని వాళ్ళ కింద లెక్క. పాటించని వాళ్ళు ఎవరు? వేరే మతస్థులు, వేరే వాళ్ళు పాటించరు. కానీ మన దాంట్లో మ్యాక్సిమం వాస్తు అనేదాన్ని నమ్మని వాళ్ళు అంటూ ఉండరు. సరే, మనకంటూ ఆలోచన లేకపోయినా మన ఫ్యామిలీ అంతా మనలాగే ఆలోచించదు కదా. ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, అయితే కోడళ్ళు, లేదంటే అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, మన మన చెల్లెళ్ళు, అక్కలు, మన ఆడపిల్లలు, వాళ్ళ పిల్లలు. సో ఇంత రిలేషన్ ఉన్నప్పుడు ఒక్క పర్సన్ నమ్మకపోతే మిగతా పర్సన్స్ అయితే నమ్ముతారు కదా. వాళ్ళు కూడా నమ్మట్లేదంటే అక్కడ అర్థం ఏంటంటే అసలు వాళ్ళు మనోళ్ళు కాదు అని అర్థం. అలా నమ్మి ఖచ్చితంగా చూయించుకుంటారు. ఎవరో 2-3 డౌట్స్ పెట్టారు, అది తీసుకున్నాక భూమి పూజ చేశాక డౌట్స్ పెట్టారంటే అసలు భూమి పూజ చెయ్యకముందే ఆ డౌట్స్ వస్తే అది వేరు. కానీ భూమి పూజ చేసిన తర్వాత డౌట్స్ వచ్చుద్దని ఎలా చెప్తారు? మళ్ళీ చూపించడానికి, వాళ్ళు వచ్చి చూపించడానికి ఒక వీడియో, కొలతలకు ఒక వీడియో. వాస్తు చూపించిన వాళ్ళు కొలతలు వేసేది డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడితే పోనీ వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది. మనం ఏం చేస్తాము, జస్ట్ పిక్చర్ అనేది స్క్రోల్ చేస్తూ ఉంటాము, స్లో మోషన్లో వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇస్తూ ఉంటాము. అలా వాయిస్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం మాట్లాడేదే జనాలకు తెలుస్తుంది, మనం ఏది చెప్తే అదే నిజమైపోతుంది. కానీ అసలు నిజం జనాలకు ఎలా తెలుస్తుంది? అక్కడ ఎవరైతే చూడ్డానికి వచ్చారో ఆ పర్సన్తో మాట్లాడించాలి. ఆ పర్సన్తో మాట్లాడిస్తే ఏం మాట్లాడుతున్నారు, అసలు రీజన్ ఏంటి, నిజంగా అలాంటివి నమ్మొచ్చా, నమ్మకూడదా? సో ఇది ఒక వీడియో వాళ్ళకే కలిసి వస్తుంది కదా, జనాలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. ఓహో, వీళ్ళు మంచిగానే చెప్తారేమోలే అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది కదా. ఎబ్బే కాదు, అసలు మనం పాయింట్ ఏమో వాళ్ళ మీద రన్ చేయాలి వీడియో, బట్ యువతలకు వచ్చేసరికి వాళ్ళ పాయింట్ మాట్లాడితే మనం వాళ్ళకి వినిపించాలి అన్న ఆలోచన మనకు ఉండదన్నమాట. మనకి ఏది తోస్తే అది మనం చేసేయడమే, వీడియోల్లో పెట్టేయడమే, అయిపోయి ఒక వీడియోలో పెట్టేస్తే గోలు వదిలిపోద్ది. ఎంతసేపటికి వీడియోస్లో ఒక వ్యూస్ కంటెంటే తప్ప ఏం ఉపయోగం అండి? ఏదో అంట అదేంటి, పార్లర్కి వెళ్ళినప్పుడు హైడ్రా ఫేషియల్ చేయించుకున్నాము, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పారు. సో చేయించుకుంది ఒక్కసారి అయితే
అది ఇన్నిసార్లు వీడియోస్ పెట్టాల్సిన పని ఏంటంటే చేయించుకుంటే ప్రమోషన్ కొంచెం మనీ తగ్గుద్ది. ఎందుకంటే ఈ హైడ్రా ఫేషియల్ ఏం తక్కువ ఉండదు కదా, 5000 6000 ఉంటుంది. సో అంత అమౌంట్ ఎందుకు కట్ చేసుకుంటారు? అది ఏంటంటే ఒక్కసారి చేయించుకున్నారు, ఒక్కసారి చేసిన దాన్ని తాపుకి విడుదల వారీగా తెలుసు కదా, మనం ఎప్పుడో పురాతన వీడియోస్ అన్నీ మనకి అలా స్టోరేజ్ బాక్స్లో స్టోర్ అయి ఉంటాయి. అవసరానికి తగ్గట్టు దాన్ని తీయడము, అందులో బిట్లు కట్ చేయడము, వదలడం అనమాట. 1-2 సార్లు, 6 నెలలకు ఒకసారి చిన్న బిట్టు పెడితే మీరు ఏం గుర్తుపడతారులేండి. అప్పటి వీడియోనా ఇప్పటి వీడియోనా మీకు ఏం తెలుసు? మీరు అసలే పిచ్చి జనాలు. మీరు ఏది చెప్తే అది నమ్మేస్తారు, ఏది పడితే అది చేసినా చూసేస్తారు. సో కాబట్టి ఆటోమేటిక్గా మిమ్మల్ని నమ్మించడం అవతల వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదు కదా. ఆల్రెడీ పండిపోయి ఉన్నారు, తల పండిపోయింది. జనాల్ని ఎలా మోసం చేయాలి అనే దాంట్లో వాళ్ళు తల పండిపోయింది. అలాంటి వాళ్ళకి పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు మిమ్మల్ని కొత్తగా మోసం చేయాలంటే కొత్త ప్లాన్స్ ఎత్తుకోవాల్సిన పని ఏం లేదు కదా. ఉన్నదాన్నే తీసుకొచ్చి పాడరా పాట అంటే పాచిపళ్ళ దాసరా అన్నట్టు పాతయ్యే తీసుకొచ్చి చక్కగా ఇలా ప్లే చేసేస్తారనమాట. ప్లే చేసేస్తే మీరు చూసేస్తారు ఆటోమేటిక్గా చూడడం వల్ల ఏంటంటే జనాలకు ఓహో హైడ్రా ఇంత గ్లో వస్తారా, ఇంత బాగుంటుందా, అసలు అది బడ్జెట్ ఎంత అనేది చెప్తున్నారా? పోనీ వీడియోస్ చూపించారు, మీరు ఇది చేయించుకోండి అని సజెషన్ చేశారు, పలానా పార్లర్కి రండి అని సజెషన్ చేశారు. అక్కడ క్లయింట్స్ అనేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవ్వరూ లేని వాళ్ళే ఇలా ప్రమోషన్ చేయించుకుంటారు. ఎప్పుడు బిజీగా రన్ అయ్యే పార్లర్స్ మీరు గమనించండి, బిజీగా రన్ అయ్యే పార్లర్స్ చాలా తక్కువ ప్రమోషన్ చేసుకుంటాయి. అంటే ఇంకా పెరగడం కోసం ప్రమోషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి సరిపడా ఆదాయం ఉండి వాళ్ళకి సరిపడా పని ఉన్నప్పుడు ప్రమోషన్స్ మీదకి ఆలోచన పోదు. ఏది లేనప్పుడే మాత్రమే ప్రమోషన్స్ జోలికి మనం అంటే వెళ్ళిపోతాము. సో అలా ప్రమోషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే డబ్బులు వస్తాయి కాబట్టి 20-30 వేలు, మన దందా ఏమన్నా మామూలు దందానా? 5,000 6,000 చేసేంత చిన్న ఛానలా ఏంది మంది? అసలు మన కాళ్ళు నడుస్తాయా? 5,000కి 4,000కి మన కాళ్ళు అనేవి లెగుస్తాయా? ఫస్ట్ కుర్చీలోంచి మనం పట్టుకుంటే గోల్డెన్ బిస్కెట్ లాగా 20,000 30,000 లిమిటెడ్ బడ్జెట్ లేనిది మనం అసలు కాలు కూడా కింద పెట్టమాయే. మరి అలాంటప్పుడు వాళ్ళకి వస్తున్నాయి కదండి. ఒక్క ట్రిప్పులో చూడండి అసలు ఎంత ఎర్నింగ్. శారీస్ ప్రమోషన్ చేసామా, బ్యూటిషియన్ ప్రమోషన్ చేసామా, అండ్ ఇంకేంటండి టెంపుల్ ప్రమోషన్ చేసామా. అసలు దఫాల వారీగా మనం రకరకాల రంగాల్లో అడుగు పెట్టేసి ఆడవాళ్ళకి సంబంధించి అన్నిట్లలో అడుగు పెట్టేసి ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకే ఉంటాయిలేండి 2-3, ఆగండి నిదానంగా అలా 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 వెతుక్కుంటూ వస్తాయి మీ దగ్గరికి వీడియోస్. ఒక 10 రోజులాగో ఒక 5 రోజులాగో వెతుక్కుంటా నిదానంగా వచ్చేస్తాయి వీడియోస్. ఈ రకంగా సంపాదిస్తే గోల్డ్ బిస్కెట్లు ఏం కర్మ, ల్యాండ్ ఏం కర్మ, వడ్డానాలు ఏం కర్మ, ఇంకా జ్యువెలరీస్ ఏం కర్మ, రకరకాల ఎర్నింగ్ అనేది బొచ్చడి ఎర్నింగ్ వస్తుంది. మీకు ఎందుకు, చూస్తూ ఉండండి. ఇలాంటి ప్లేస్లో ఒక 10 కొనొద్దు, కొనేసి మంచిగా స్వీట్లు ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు తినిపించుకోవద్దు, ఎంజాయ్ చేయొద్దు, చూస్తూ ఉండండి. మీరిచ్చేవే మనీ మీకు రెస్పెక్ట్ ఉండదు, మీరిచ్చే మనీకి మీకు వాల్యూ ఉండదు, తీసేసినట్టు మాట్లాడతారు. ఆఖరికి కారులో పోతూ ఒక గోమాతని వెనక నుంచి ముడ్డు మీద కొట్టేయాలి దీన్ని అనే మాట ఎందుకు వస్తుందండి? ఆవుల్ని రెస్పెక్ట్గా చూసేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ప్రేమ ఉన్నోళ్ళు ఆ రకంగా మాట్లాడతారా? ముడ్డు మీద కొట్టాలి దీన్ని, ఒక్కటి కొట్టాలి దీన్ని అని చెప్పేసి ఇలా సరవడం అదేందండి? మనమేమో కారులో కూర్చోవాలా? పాపం ఆ చిన్న ఆవు ఏదో దాని పాటికి అది పోతూ ఉంటే దాన్ని వెనక నుంచి కొట్టడం, ఇదేమి శాడిజం అండి? ఇలాంటి వాళ్ళు చెప్పేయన్నీ మరి జనాలు నమ్మేస్తారు. మరి ఎందుకు నమ్ముతారు, ఎలా నమ్ముతారో అసలు వాళ్ళకే తెలవాలండి. నిజంగా వాళ్ళకి అనిపించదా అండి, ఇదేంటి ఇవిడు ఇలా కొట్టేస్తుంది, ఇలా చేసేస్తుందని? అది ఏమన్నా వచ్చి ఏమైనా పెట్టమని అడిగిందా? లేదు కదా. దాని పాటికేదో అది పాపం రోడ్డు మీద నుంచి పోతుంది, అయినా సరే కొట్టాల. సరేలేండి, అలా చేపల్ని చంపేవాళ్ళని, ఇంకా ఇది అమ్మవార్ల ఇంటికి వచ్చి పేర్లు పెట్టుకొని పనులు చేస్తారని చెప్పిన వాళ్ళని ఇంతకంటే ఎక్కువ ఏం ఊహిస్తానులేండి. వాళ్ళ ప్రవర్తన ఇదే విధంగా ఉంటుంది, కొత్తగా ఏముండదు. సో ఇదండి నేను చెప్పాలనుకున్నది. మీకు కూడా కరెక్టే అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.